రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్. ఇక డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రత కల్పిస్తున్నట్లుగా డీజీపీ తెలిపారు. ఇక భారీ స్థాయిలో జరగనున్న ఈ పోటీలకు ప్రారంభ వేదికను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తుండగా ఫైనల్ పోటీలను ఈ నెల 31వ తేదీన హైటెక్స్ లో జరుగుతాయని వెల్లడించారు. ఈ పోటీలకు దాదాపుగా చూసుకుంటే 120 దేశాల నుండి కంటెస్టెంట్లు రానున్నారని, నెల రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూపుల వారీగా వారు పర్యటిస్తారని పేర్కొన్నారు. His expectation is that it is one of its kind event in Hyderabad, and people from 120 countries, more than 120 countries will be participating. So his idea is that nothing should go wrong, and everything should be planned in a systematic manner, and we should attend to each and every detail properly. Because these 120 participants will be from different parts of the world. So, generally in India, there will be a lot of enthusiasm for the people to have a look of these people. Other day, Honorable CM had a meeting of all the departments, all the అతిథులు రాక శుక్రవారం నుండి మొదలైందని జితేందర్ తెలిపారు. ఇక మిస్ వరల్డ్ షెడ్యూల్లో భాగంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, నల్గొండ జిల్లాలోని బుద్ధావనం, మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి దేవాలయం, వరంగల్ జిల్లాలోను, హైదరాబాద్ లోను లాల్ బజార్, ఇక సెక్రటరియేట్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదగిరిగుట్ట దేవాలయం, ఉప్పల్ స్టేడియం, పోచంపల్లి, రామోజీ ఫిలిం సిటీ తదితర ప్రాంతాలను గ్రూపుల వారీగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటిస్తారని ఆయన తెలియజేశారు. ఆయా ప్రాంతాలను కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ కంట్రోల్ ను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇక భారతదేశంలోనే పోలీస్ పర్ఫార్మెన్స్ తో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీస్ శాఖ మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల నుండి వచ్చే కంటెస్టెంట్లకు అతిథులుగా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టి సమర్థతను ప్రపంచంలో ఇతర దేశాలకు చాటి చెప్పాలని డీజీపీ ఆకాంక్షించారు.